హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. మోనాలిసా లవ్ మ్యారేజ్, తండ్రి మామ ఎమోషనల్ రియాక్షన్. గతేడాది ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పూసలమ్ముతూ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది మోనాలిసా. మధ్యప్రదేశ్కు చెందిన ఆమె తన తేనె కళ్ళతో అందరి దృష్టిని ఆకర్షించింది. మోనాలిసా క్రేజ్ను చూసి చాలా మంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ మోనాలిసా బోమ్సెల్లా ఇటీవల కేరళలో వివాహం చేసుకుంది. తన కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా ఫరాన్ ఖాన్ అనే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. కేరళకు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు దగ్గరుండి మరీ వీరి వివాహం జరిపించడం ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశం అవుతుంది. కొందరు మోనాలిసా ఫరాన్ ఖాన్ వివాహాన్ని లవ్ జిహాద్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ నూతన వధూవరులు దీనిని ఖండించారు. తమకు అన్ని మతాలు సమానమేనని అన్నారు. ఇదిలా ఉంటే మోనాలిసా ప్రేమ వివాహంపై ఆమె తండ్రి జైసింగ్ బోసల్లా స్పందించారు. కొన్ని రోజుల క్రితం కొంతమంది తమ ఇంటికి వచ్చారని చెప్పిన మోనాలిసా తండ్రి జైసింగ్ నటనలో శిక్షణ, సినిమా పనుల కోసం మోనాలిసాను తమతో పాటు కేరళకు పంపమని అడిగారని అన్నాడు. ఇలాంటి విషయాల గురించి పెద్దగా తెలియని తాను అందుకే ఓకే చెప్పి మోనాలిసాతో కలిసి కేరళకు కూడా వెళ్ళా అన్నాడు. అంతేకాదు మోనాలిసా వివాహం చేసుకున్న భర్త ఫరాన్ ఖాన్ కూడా ఇంటికి వచ్చిన బృందంలో ఉన్నాడని, కానీ అప్పుడు తాను గుర్తించలేదని అన్నాడు జైసింగ్. ఇక కేరళకు వెళ్ళగానే ఫరాన్ ఖాన్ ను పెళ్లి చేసుకుంటానని మోనాలిసా చెప్పిందని, అయితే అందుకు తాను అభ్యంతరం చెప్పినట్టు తండ్రి జైసింగ్ చెప్పాడు. దాంతో వారిద్దరూ కేరళ పోలీస్ స్టేషన్ కు వెళ్లి రక్షణ కోరారని చెప్పుకొచ్చాడు. మోనాలిసాకు ఇప్పటికే 18 సంవత్సరాలు కాబట్టి ఆమె తనకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చని పోలీసులు చెప్పారని, దీంతో తానేమి చేయలేకపోయా అంటూ జైసింగ్ చెప్పుకొచ్చాడు. కొంతమంది సినిమా అవకాశం కోసం నా కూతుర్ని కేరళకు పిలుచుకున్నారు. మేము పెద్దగా చదువుకున్న వాళ్ళం కాదు. ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు. బహుశా ఎవరైనా నా బిడ్డను ప్రభావితం చేసి ఉండవచ్చు ఆయన ఆవేదన చెందారు. అయితే ఆమె నిర్ణయాన్ని అంగీకరించడం తప్ప మాకు ఇప్పుడు వేరే మార్గం లేదు. మాకు ముందే చెప్పుంటే మేమే పెళ్లి చేసేవాళ్ళం అంటూ మోనాలిసా మామ ఎమోషనల్ అయ్యాడు.